మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. గుంటూరులోని లక్ష్మీపురంలో ఒక స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారాన్ని గుట్టురట్టు చేసిన గుంటూరు ఎస్పీ పోలీసులు అదేవిధంగా సిఐ బలగాలతో దాడి చేయడం జరిగింది. సో అదే సమయంలో ఈ స్పా సెంటర్లో జరుగుతున్న వ్యభిచారాన్ని గుట్టురట్టు చేయడం జరిగింది. ఫారిన్ అమ్మాయిలతో అదేవిధంగా తెలుగు అమ్మాయిలతో వ్యభిచారం చేపిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆ స్పా సెంటర్ మీద ఆరోపణలు రావడంతో పోలీసులు అయితే ఈరోజైతే రైడింగ్ చేయడం జరిగింది. ఆ రైడింగ్ లో చాలా మంది ఫారిన్ అమ్మాయిలు అయితే పట్టుబడడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఈ మధ్య కాలంలో చాలా స్పా సెంటర్లో అయితే సేమ్ ఈ విధంగానే జరుగుతున్నాయి. సో గుంటూరులో లక్ష్మీపురంలో జరిగిన సంఘటన గురించి మరిన్ని అంశాల గురించి మనం తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ కార్తిక్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. కార్తిక్, చెప్పండి, లక్ష్మీపురంలో ఆ స్పా సెంటర్లో ఏం జరిగింది? గుంటూరు జిల్లా ఒక స్పా సెంటర్లో పరదేశీ యువతులతోటి వ్యభిచారం చేపిస్తున్నటువంటి ఒక ముఠాని పోలీసులు పట్టుకున్నారు. ఆ పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే అనేక మంది దేశీ పరదేశీ యువతులతోటి అక్కడ స్పా సెంటర్ నిర్వహిస్తూ ఉన్నారు. స్పా సెంటర్ పేరుతో వాళ్ళు నిర్వహిస్తున్న వ్యభిచారం అక్కడ మాత్రమే కాదు, ఇప్పుడు గుంటూరు జిల్లాలో పట్టుకున్నారు కాబట్టి తెలిసింది, కానీ అనేక చోట్ల అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రతి జిల్లాలో కూడా స్పా సెంటర్స్ ఇస్తాయి. ఈవెన్ దో జిల్లా కేంద్రాల్లో మాత్రమే కాదు, డివిజన్ కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, అనేక చోట్ల మున్సిపాలిటీలో కూడా స్పా కేంద్రాలు వచ్చాయి. స్పా కేంద్రాల పేరుతో చేస్తుంది ఏంటి అంటే ఖచ్చితంగా వ్యభిచారం అని చెప్పాలి. అసలు స్పాకి పర్మిషన్ ఉంటున్నాయా? వీళ్ళు కేవలం బ్యూటీ పార్లర్ పేరుతో పర్మిషన్ తీసుకుంటారు. తర్వాత మాస్ మసాజులు అంటారు. మసాజులు కూడా క్రాస్ మసాజులు అంటారు. క్రాస్ మసాజులు అంటే అమ్మాయితో అబ్బాయికి, అబ్బాయితో అమ్మాయికి చేపించడం అంటారు. మసాజుల పేరుతోటి చెప్తా ఉంటారు. జరిగేది మాత్రం వ్యభిచారం అనేది అనేక స్పా సెంటర్లలో పోలీసులు తనిఖీల్లో అర్థమైనటువంటి విషయం. అది వైజాగ్ నుంచి మొదలు పెడితే గుంటూరు దాకా, శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కడప దాకా ఇదే నడుస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇలా గుంటూరు జిల్లా అక్కడ లక్ష్మీపురంలో జరిగింది ఏంటి అంటే, పోలీసులు తనిఖీకి వెళ్ళారు. అనేక కంప్లైంట్ ఆధారంగా తనిఖీ వేకి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైందంటే అక్కడ వ్యభిచారం నడుస్తుంది. అనేక మంది నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఉన్నారు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయిలు ఉన్నారు. అక్కడ పశ్చిమ నుంచి గుంటూరులో కూడా ఉత్తరాంధ్ర అంటే వైజాగ్, శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. తర్వాత విదేశీ యువతులు కూడా ఉన్నారు. ఎక్కడ అమ్మాయిలు కావాలి, నార్త్ అమ్మాయికి అయితే ఒక రేటు, సౌత్ అమ్మాయికి అయితే ఒక రేటు, ఉత్తరాంధ్ర అమ్మాయికి అయితే ఒక రేటు, ఆంధ్ర అమ్మాయికి అయితే ఒక రేటు, తర్వాత విదేశీ అమ్మాయిలకి అయితే ఒక రేటు. ఇలా రేటుకు పెట్టేసి మరి వాళ్ళు వ్యభిచారం చేపిస్తున్నారన్న విషయాన్ని పోలీసులు గమనించారు. ఇప్పుడు వాళ్ళని అదుపులో తీసుకున్నారు. కానీ ఏది ఏమైనా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పా సెంటర్ పర్మిషన్ ఇవ్వటంలోనే ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించాలి. స్పా సెంటర్ల పేరుతోటి వ్యభిచారాన్ని పర్మనెంట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అనేకం వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు 1-2 కాదు, గుంటూరు జిల్లాలో నాకు తెలిసి 30 నుంచి 40 స్పా సెంటర్లు నడుస్తూ ఉన్నాయి ఒక గుంటూరు పట్టణంలోనే. ఇంకా జిల్లా కేంద్రాల్లో అంటే మున్సిపాలిటీ కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు అవన్నీ కలిపితే అదనం. ఒక్క గుంటూరు పట్టణంలోనే 30 నుంచి 40 స్పా సెంటర్లు నడుస్తున్నాయి అనేటువంటిది. మరి అలాంటిది విజయవాడలో నడుస్తున్నట్టు, తర్వాత వైజాగ్లో నడుస్తున్నట్టు, తర్వాత అదే హైదరాబాద్లో ఇంకెన్ని నడుస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని వందలాది స్పా సెంటర్లు అమ్మాయిలు పెట్టుకుని నడిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది, అమ్మాయిల కెరీర్ని కిల్ చేస్తున్నాయి. వాళ్ళని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ మనీకి ఆశ చూపించి వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ జీవితాన్ని కిల్ చేస్తున్నాయి, వాళ్ళని బాధితులుగా మిగులుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పుకోక తప్పదు. అంటే కార్తీక్, ఒకటి మనం చూసుకోవచ్చు, లక్ష్మీపురంలోనే ఏదైతే స్పా సెంటర్ ఉందో అది ఒక ఇంద్రభవనం తలపించే విధంగా లోపల అయితే స్పా సెంటర్ మొత్తం బాగా కట్టించడం జరిగింది. సో ఈ స్పా సెంటర్ ముసుగులో చాలా మంది అమ్మాయిల జీవితం పాడైపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇప్పటికైనా సరే గుంటూరు ఎస్పీ దీని మీద కఠిన చర్యలు తీసుకుంటారంటారా? ఎస్, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. పోలీసు రైడింగ్ లోనే మనకు విషయాలు తెలిసాయి కూడా. అందుకని ఇక్కడ పోలీసులు మనం అనుమానించాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం పోలీసులను కానీ ప్రభుత్వాలను కానీ అడుక్కునేది ఏంటంటే, అన్ని స్పా సెంటర్లకి పర్మిషన్లు ఎత్తివేయండి. స్పా సెంటర్ల ముసుగులో నడుస్తున్నటువంటి విషయాలు వేరు. రెండోది, కాలేజీ అమ్మాయిలు వేరే టార్గెట్, డబ్బులు అవసరాలు ఉన్నటువంటి అమ్మాయిలు వేరే టార్గెట్, పేదింటి అమ్మాయిలు వేరే టార్గెట్. వీళ్ళు ఇన్స్టెంట్ మనీని ఆశగా చూపించి వాళ్ళని వ్యభిచార రొంపులోకి దింపుతున్నారు. తర్వాత ఇక్కడ చాలా మంది అమ్మాయిలు, మిస్సింగ్ అమ్మాయిలు కూడా ఈ స్పా సెంటర్లో తేలుతున్నారు అనేటువంటిది కూడా తేలుతా ఉంది. ఇప్పుడు నార్త్ ఇండియన్ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ చెప్పే ఈ స్పా సెంటర్లో పనిచేస్తున్నారా, ఇవన్నీ రాబోయే కాలంలో తేలాల్సి ఉంది. ఎందుకంటే నార్త్ ఇండియా నుంచి పెద్ద ఎత్తున అమ్మాయిని హైదరాబాద్కి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తరలిస్తున్నారు. వాళ్ళంతా ఇక్కడ స్టే చేస్తున్నారు, స్పా సెంటర్లో పనిచేస్తున్నారు. మరి వాళ్ళంతా పని కోసం వస్తున్నారా, చదువు కోసం వస్తున్నారా, లేదు ఇంట్లో నుంచి పారిపోయి వస్తున్నారా? ఈ విషయాలన్నీ కూడా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఈ బిజినెస్ కనుక బాగా పెరిగితే రేపు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కూడా బలవంతంగా ఈ రొంపులో దింపే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది అమ్మాయిలను ఖచ్చితంగా బాధితులుగా మార్చే ఒక ప్రక్రియ మారే అవకాశం
అవకాశం ఉంది కాబట్టి అమ్మాయిల జీవితాన్ని ఛిద్రం చేసే ఒక వ్యవస్థగా స్పా సెంటర్లు తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అయితే నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ కార్తిక్.